మరి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు, అనుభవించుటకు అన్నపానములో పుచ్చుకున్నటకు తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం కలిగినదని అనుకునవలెను. చూసారా, అనుభవించడానికి అన్నపానములు పుచ్చుకోవడానికి కష్టార్జితం సంతోషించకు వీలు కలిగజేసినది దేవుడే. కాబట్టి అన్నపానముల విషయంలో మరి కష్టార్జితం విషయంలో అన్నిట్లో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఆహారము తక్కువ కాదు, మరి నీ ఇంటి నీరు తక్కువ కాదు, నీ ఇంటి ఆశీర్వాదం కష్టార్జితం తక్కువ కాకుండా నీవు నిరంతరం ఆశీర్వాదానికి వారసత్వం కలిగిన బిడ్డలుగా వీరు జీవిస్తారు. ఆశీర్వాదం పొందుకోవడానికి అడ్డదారులు అనేది ఉండదు. మనం వెళ్తున్న దారిలో అడ్డుగా నిలబడేది ఎవరంటే సాతానుడు. కాబట్టి మరి సాతానికి అవకాశం ఇవ్వటం ద్వారా, ప్రార్థన చేయకుండా మన ప్రయత్నం చేయటం ద్వారా తాను మనకు అడ్డుగా నిలబడతాడు. ఆశీర్వాదం మనకు దక్కదు, ఆశీర్వాదం మన మీదకి రాదు.